హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము పర్లకిన్లో దగ్గరలో బి సీతాపురం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో గుడి ఒకటి కట్టినారు. ఇప్పుడు ఆ గుడి లోపలికి వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ అయ్యాము. అది చిన్న కొండ మొత్తం తవ్వేసి అక్కడ పక్కన పోలీస్ క్వార్టర్స్ ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఆ పక్కన గుడి కట్టినారు కొత్తగా. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నాము. చుట్టూ జెండాలు పెట్టారు, లైటింగ్ సిస్టమ్ పెట్టారు, అన్నీ బాగున్నాయి. లైటింగ్ సిస్టమ్ చూడాలంటే నైట్ ఉంటేనే కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మేము లెఫ్ట్ పక్క తీసుకుంటాం, లెఫ్ట్ రైట్. లెఫ్ట్ లెఫ్ట్ పక్క వెళ్ళిందల్లా పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కొత్తగా నిర్మించింది. పోలీస్ క్వార్టర్స్ తీయలేదు. తర్వాత అలాగా దిగేసి అలా ముందుకు వచ్చాము. అక్కడ భోజనం మీరు చూసారు. ఇప్పుడు దాని తర్వాత భోజనం అలాగా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, అక్కడ నుంచి అక్కడ భజన చేస్తున్నారు. అలా భజన చేయడానికి వెళ్తున్నాము. అక్కడ అలా మీదకి వెళ్తున్నాము. మీదకి వెళ్ళా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాజిపురం వెళ్ళి 90% మొత్తం జాజిపురంలో ఉన్నారు. ఇక్కడ వాళ్ళు హరే రామ్ భజన చేస్తున్నారు. ఆ గుడి ఇప్పుడు ఆ గుడి లోపలికి వెళ్తున్నాను. ఇంకా ఆ దేవుని చూడాలంటే టైం ముహూర్తం కావాలి కాబట్టి ఇప్పుడు అప్పుడే తీయలేదు చూడడానికి. ఇదే చూడండి, భజన చేస్తున్నారు దగ్గరలోని. భజన మీకు చుట్టూ చూపిస్తాను. చూడండి, అక్కడ ఉన్న మొత్తం జాజిపురం వాళ్ళే, బయట ఏ ఊరు లేరు. అక్కడ నుంచి అలా గుడి దగ్గరికి వెళ్ళాను. గుడి ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో. పెయింటింగ్ డిజైన్ వరకు బాగుంది. మొత్తం స్టీల్ రైలింగ్స్ ఉన్నాయి 3 పక్కల. లైటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ సైడ్ నుంచి గుడి పైకి ఎక్కడానికి, అంటే పైన లైట్లు కట్టడానికి ఎక్కుతున్నారు. ఇది ఓం కాల్చడానికి వేసిన పాక. ఇది ఆల్రెడీ కాల్చారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. లోపల చూడండి, మీకు చూపిస్తాను. ఓం కాల్చిన ప్రదేశము. అక్కడ ప్రతిష్ఠ చేసి ఉంటారు 12 దేవుళ్ళు. అవి కూడా చూపిస్తాను. లోపల ఉంటాయి, అంటే విగ్రహాలు రాయితో చేసినవి లోపల ఉన్నాయి. చూడండి, చూస్తున్నారా? అది కనిపిస్తుందా? అది విగ్రహాలు. అక్కడి నుంచి అలా మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇక్కడ మళ్ళీ భజన చేస్తున్నారని మళ్ళీ భజన దగ్గరికి వచ్చి మళ్ళీ వీడియో తీశాను. ఎక్కువ శాతం హరే రామ్ భజన ఎక్కువ వీళ్ళకి అలవాటు కాబట్టి అదే ఎక్కువ కంటిన్యూ చేస్తున్నాను. వేరే భజన ఏం రాదని కాదు, ఏమో పాడితే రావచ్చు కానీ లేకపోతే మనం ఏం చెప్పలేము. అక్కడ నుంచి అలాగే టెంపుల్ నుంచి బయటకు వచ్చినాను. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేను డ్రోన్ వీడియో చూపిస్తాను. చూడండి.